వెల్కమ్ హియర్ అండ్ మిస్టర్ హ్యాండ్ కవి తెలుగు. అండ్ మీరు ఒకటి కొంటే ఒకవేళ అంటే మీరు ఒకటి ఏదో ఒక ప్రోడక్ట్ అనుకోండి. ప్రోడక్ట్ అని అంటే ఏదైనా సరే, టేబుల్ అయినా బుక్ అయినా లేకుంటే ఫోన్ అయినా కానీ హెడ్ఫోన్స్ అయినా కానీ ఏదైనా కొంటే దాన్ని నిజంగా మీరు ఓన్ చేసుకుంటారా? అంటే అది మొత్తానికి మీద అయిపోతుందా? లేదా రిపేర్ చేసుకోవాలరా అంటే ఎవరైనా ఇస్తారని చెప్తారు, డెఫినెట్లీ చేస్తుంది. దానికి అగేన్స్ట్ లా లేదు అండ్ ఎవరు కూడా దాని అగేన్స్ట్ అది చెప్పరు. అది కానీ అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఎందుకంటే కంపెనీ వాళ్ళైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తీసుకొని రిపేర్ చేద్దాం అనుకుంటారు. అంటే మీ ఇండివిజువల్ గా అన్ని పార్ట్స్ తెచ్చుకొని మీ సొంతంగా ఏదో ఒక దాన్ని బిల్డ్ చేసుకోవాలి, రిపేర్ చేసుకుని అనే టైంకి కంపెనీ వాళ్ళైతే మధ్యలో వచ్చి అట్లా చేసుకోవద్దు అని చెప్తారు. అంటే మీకు ఆ రైట్ లేదు. ఎలా చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్, రైట్ టు రిపేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింటర్ ఉంది అనుకో మీ కాడ. ఆ ప్రింటర్ ని మీకు అంటే మీకు ఓన్ కదా, ఎట్లా యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయలేం. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ప్లేస్ మీద కానీ, బెంచ్ మీద కానీ, లేకపోతే స్కూల్లో కానీ, కంప్యూటర్ ల్యాబ్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రింటర్ అయితే. కాకపోతే దాన్ని మనకి నచ్చినట్టు యూజ్ చేయొచ్చా, మన ఓన్ థింగ్ యూజ్ చేయొచ్చు అంటే కాదు. దేనైనా ప్రింట్ చేయొచ్చు, కాకపోతే నోట్స్ ప్రింట్ చేయలేం. కరెన్సీని ప్రింట్ చేస్తే ఎప్పుడైనా కానీ ఇప్పుడు టెస్ట్ చేయండి, కరెన్సీని ప్రింట్ చేసినప్పుడు ఏమంటే అయిపోతుంది సామాన్యులే. ఎగ్జాంపుల్ మీరు హెడ్ ఫోన్స్ తీసుకున్నాను అనుకోండి. హెడ్ ఫోన్స్ ఉన్నాయి, ఒకవేళ ఈ స్పీకర్ పోయింది అనుకోండి, మీ సొంతంగా మీరే మీ దగ్గర ఉన్న స్పీకర్ ని తీసుకొని అంటే ఇండివిజువల్ రిపేర్ అట్లా వేసుకోవచ్చా అంటే మనం చేసుకోవచ్చు. అట్లా వేసుకుంటే మనకి కాస్ట్ తక్కువ. ఇది 1500. ఇప్పుడు ఈ స్పీకర్ ఒక స్పీకర్ కొనుక్కొని ఇంట్లో 5mm అంటే 40mm డ్రైవర్ స్పీకర్ పెట్టుకుని అనుకోండి, ఎంత అవుతుంది? మాక్సిమం అయితే ఒక 200-300 అయితే అయిపోతుంది. అలా కాకుండా మళ్ళీ ఇది కొంచెం పెరిగింది కదా, స్పీకర్ లెఫ్ట్ సైడ్ ఒకటి ఖరాబ్ అయింది కదా, మళ్ళీ ఇచ్చేసి ఇది వాపస్ ఇచ్చేసి అంటే వేస్ట్ అక్కడ పడేసి మళ్ళీ కొత్త తెచ్చుకుంటే అప్పుడు చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే దీనివల్ల ఇప్పుడు పడేసిన దానివల్ల ఈ వేస్ట్ అయితే వస్తుంది. ఈ వేస్ట్ వల్ల నేచర్ ప్రాబ్లం, ఎకో సిస్టమ్ కి ప్రాబ్లం. అండ్ ఆ ఒక్క పార్ట్ వల్ల దీని అంతా వేస్ట్ చేస్తే నేచర్ కి ప్రాబ్లం. అది కూడా కాకపోతే కంపెనీస్ దాన్ని ఎలా చేయవు. కొన్ని వాటికి ఉంటాయి, అంటే ఈ బాడీని రిపేర్ చేసుకోవచ్చు, ఈ ఫోమ్ లేకపోతే ఈ ఫోమ్ వాళ్ళే అమ్ముతారు 30-40 రూపీస్ కి. ఆ ఫోమ్ రిపేర్ చేసుకోవచ్చు అని కొంతవరకే ఉంటుంది, మొత్తం రిపేర్ చేసుకోవడానికి అయితే మనకు ఉండదు. అది ఒకటి. అండ్ ఇది రైట్ టు రిపేర్ అయితే. అండ్ రైట్ టు రిపేర్ అయితే 2 పార్ట్స్ అయితే ఉంటాయి, యూజర్ సైడ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ సైడ్. అండ్ లెట్స్ గెట్ ఫ్రమ్ యూజర్ సైడ్. అంటే ఫస్ట్ యూజర్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. యూజర్ సైడ్ చూసుకుంటే మీరు దాన్ని ఓన్ చేసుకుంటే దాన్ని రిపేర్ చేసుకోవడం అనుకోండి, మీరు సొంతంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు కొన్నారు కాబట్టి మీరు రిపేర్ చేసుకోవాలి, దాన్ని మీరు రిపేర్ చేసుకునేటట్టు ఉండాలి. మీరు రిపేర్ చేసుకునేటట్టు ఉంటేనే అది మీకు ఓన్ అయినట్టు, మీరు కొన్నట్టు. లేకపోతే రెంటల్ అవుతుంది. అది ఇంకా చూసుకుంటే నెక్స్ట్ థింగ్, వాటి వల్ల బెనిఫిట్స్. రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇలా చెప్పినట్టు కాస్ట్ తక్కువ అవుతుంది, ఈ వేస్ట్ తగ్గించచ్చు. అండ్ ఈజీ ఉంటుంది రిపేర్ చేసుకోవడానికి, మనకి అలవాటు అవుతుంది, చాలా అవుతుంటాయి, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఆయన వాళ్ళు మనం పడేసి కొత్త తీసుకున్నామంటే చాలా వేస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చర్ సైడ్ చూసుకుంటే ఇది ఫుల్ ఆపోజిట్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ అయితే ఫుల్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ యూజర్ కి మ్యానుఫ్యాక్చర్ కి ఫుల్ గా ఆపోజిట్ అయితే ఉంటుంది. యూజర్ ఏమైందంటే ఈజీ రిపేర్ చేసుకోవాలి, ఈజీ ఉండాలనుకుంటారు, ఈజీ టు యూస్, ఈజీ టు యాక్సెస్ ఇట్లా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం కంట్రోల్ అంతా మౌస్ దగ్గర రావాలంటారు. అండ్ దట్ బ్రింగ్స్ టు కంట్రోల్. యాపిల్ తీసుకున్నాం. యాపిల్ ఈజీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఏ కంపెనీ కంటే యాపిల్ అయితే ఈజీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఐఫోన్ కొన్నాం అనుకోండి, ఒకవేళ స్క్రీన్ పగిలిపోయింది అనుకోండి, స్క్రీన్ బ్రోక్ అయితే దాన్ని పాపప్ చేసేసి స్క్రీన్ కొత్త తెచ్చుకొని మళ్ళీ పెట్టి బ్లూ వేసి అతికిచ్చి అంతే సరిపోతుంది. ఇంకా అలా కాకుండా మళ్ళీ ఐఫోన్ స్క్రీన్ పోయింది కదా అని అక్కడ పడేసి కొత్తది మళ్ళీ కొని దాన్ని యూజ్ చేయాలంటే చాలా మనీ అవుతుంది, అంటే చాలా ఖర్చు అవుతుంది. స్క్రీన్ తీసేసి మళ్ళీ వేయించుకున్నాక డ్రైన్ అవుతుంది. అలా కాకుండా మొత్తం అన్ని పార్ట్స్ కానీ ఇట్లా పడేసి కొత్త తెచ్చుకొని వాడుకున్నామంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చాలా పైసలు అవుతుంది, 60-70,000 అవుతుంది. 60-70,000 వాడాలని యాప్లు అనుకుంటుంది, మళ్ళీ వాళ్ళ కన్సూమర్స్ 10-20,000 ఆగిపోకుండా. కాకపోతే మనం ఏమనుకుంటామంటే 10-20,000 కంటే తక్కువ ఉంటే బాగుండు, తీసి పెట్టుకుంటాం కదా, మళ్ళీ అంత వేస్ట్ ఎందుకు, పైసలు వేస్ట్, అన్ని పైసలు ఇప్పుడు లేవు అని మనం అనుకుంటాం. కానీ మ్యానుఫ్యాక్చర్స్ అయితే అట్లా ఉండరు. అండ్ ఇంకా రిపేర్ అనే కాదు, యాపిల్ వాళ్ళు యూజ్ చేసేటప్పుడు వాళ్ళ కానీ కొన్ని ఉంటాయి. అంటే ఒక మొబైల్ యూజ్ చేస్తాం అనుకోని, ఎయిర్ పాడ్స్, హోమ్ పాడ్స్, ఎయిర్ ట్యాగ్స్, ఇయర్ పాడ్స్, హోమ్ పాడ్స్ అండ్ హెడ్ ఫోన్స్, అండ్ ఇక సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, యాపిల్ పే,
మ్యూజిక్, యాపిల్ టీవీ ప్లస్ ఇట్లా చాలా సబ్స్క్రిప్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ సబ్స్క్రిప్షన్స్ పెట్టడానికి అండ్ ఇంకా ముందే ఐఓటీ ప్రోడక్ట్స్ అంటే యాపిల్ ఓన్లీ ప్రోడక్ట్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేయడానికి యాపిల్ అయితే చేస్తుంది. ఇవన్నీ యూజ్ చేస్తారు. అట్నే ఏమైనా రిపేర్ అయింది అనుకోండి దానికి ఇట్లా అలవాటుగా ఉంది కాబట్టి దాంట్లోనే అలవాటు అవుతాం కాబట్టి దాంట్లోనే తీసుకోవాలంటే రిపేర్ చేయడం ఉంటుంది యాపిల్ ఫస్ట్ థింగ్. అది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అంతే. ఇట్లా వేసిన యాపిల్ అయితే మ్యానుఫాక్చర్ సైడ్స్ అయితే మ్యానుఫాక్చర్ అయితే ఇట్లుంటారు. యాపిల్ అనే కాదు చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. చాలా బ్రాండ్స్ అయితే ఇట్లనే వేస్తుంటాయి. యాపిల్ అయితే ఈజీ అర్థమైంది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఒక కార్ ఉంది అనుకోండి, కార్కి యాక్సిడెంట్ అయ్యింది. కార్కి యాక్సిడెంట్ అయితే మీరు అప్పుడు ఏం చేస్తారు, డెంట్స్ పడ్డారు పక్క డోర్ కి. మీరు అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని అంటే క్లెయిమ్ చేసుకున్నా కానీ ఏం చేస్తారు, ఇప్పుడు హ్యూండై కార్ అనుకోని హ్యూండై సర్వీస్ సెంటర్కి వెళ్తారా, హ్యూండై షోరూమ్, లేకుంటే దగ్గర ఉన్న మెకానిక్ షాప్స్, లేకుంటే నార్మల్ పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా మెకానిక్ పార్ట్స్ డోర్స్ అమ్మే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఎవరైనా కానీ హ్యూండై షాప్కి వెళ్తారు. చూసుకుంటే ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. కార్ డెంట్ కింద అయిందా, డోర్ కింద అయిందా, టైర్ కింద అయిందా అని వాళ్ళకి ఫిక్స్డ్ ఉంటాయి. అదే ప్రైస్ చేస్తారు. కాకపోతే మీ దగ్గర అష్యూర్డ్ ఉంటాయి. అంటే హ్యూండై నుంచి వచ్చిన అష్యూర్డ్ ప్రోడక్ట్స్, పర్ఫెక్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. ఆ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ తోటే వీళ్ళు రిపేర్ చేస్తారు. అట్లా రిపేర్ చేసినప్పుడు ఎవరైనా కానీ వీళ్ళ దిక్కు వెళ్తారు. కొంచెం మంది వీళ్ళ దగ్గర వెళ్తారు. అంటే వీళ్ళ దిక్కు వెళ్ళేందుకు వీళ్ళ కార్ ఇన్సూరెన్స్ వీళ్ళకు ఉంటుందని. రైట్ టు రిపేర్ వీళ్ళకి ఇప్పుడు అప్లై అవ్వట్లేదు. వీళ్ళు రిపేర్ చేసుకుంటారా? లేదు కదా. వీళ్ళ దగ్గర అసలు ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి పార్ట్స్ తెచ్చుకొని వీళ్ళు రిపేర్ చేసుకుంటే అప్పుడు రైట్ టు రిపేర్ వాళ్ళు రిపేర్ చేసుకోగలుగుతారు. అప్పుడు రైట్ టు రిపేర్ యాక్ట్ కరెక్ట్ అయినట్టు. కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు కార్ ఇస్తున్నారు, కార్ కొనుక్కుంటున్నారు, మళ్ళీ ఏమైనా రిపేర్ అయితే మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ పార్ట్స్ తోటి వాళ్ళే మొత్తం వీళ్ళే ఖర్చు చేస్తున్నారు. అట్లా కాకుండా ఉండాలని రైట్ టు రిపేర్ యాక్ట్ అయితే. అంటే ఇప్పుడు టెక్లో చూసుకున్నా కానీ ఏదైనా రైట్ టు రిపేర్ అన్నట్టు ఉండాలి. మన మొబైల్ చూస్తున్నా కానీ స్క్రీన్ పాపప్ చేసేటట్టు, స్క్రీన్ తొందరగా ఇచ్చేటట్టు, కెమెరాస్ పాడైనా కానీ వేరే కెమెరాస్ పెట్టుకునేటట్టు, బ్యాటరీస్ పైన కానీ అష్యూర్డ్ బ్యాటరీస్ అంటే ట్రస్టెడ్ బ్యాటరీస్, కంపెనీ నుంచి వచ్చిన బ్యాటరీస్ అట్లాంటి పెట్టుకునేటట్టు ఇట్లాంటివి అయితే ఉండాలి. కాకపోతే కంపెనీ వాళ్ళు అయితే అట్లా మరి దాంతో వాటిని పార్ట్నర్షిప్ తీసుకుంటారు. వేరే వాళ్ళు ఎవరికి అమ్మొద్దని అయితే వాళ్ళ పార్ట్నర్షిప్స్ తోటి పెట్టుకుంటారు, పార్ట్నర్స్ తోటి. అట్లాంటప్పుడు మనం కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి రిపేర్ చేసుకోవాలంటే. అట్లా అయితే జరుగుతుంది. రైట్ టు రిపేర్ ఎట్లా అయితే అవుతుందంటే ఫోన్స్ ఎప్పుడైతే అంటే టెక్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతుందో వాళ్ళు రిపేర్ చేసుకునేది తక్కువ అవుతుంది. ఎప్పుడైతే మనం మంచి కొత్త టెక్ వస్తుందో అంటే ఎప్పుడైతే టెక్ బెటర్ అవుతుందో అప్గ్రేడ్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. అంటే రిపేర్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. మనం ఈజీగా రిపేర్ చేసుకోలేం. రిపేరబిలిటీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో టెక్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ రెండు సమానంగా ఉంటాయో అప్పుడు కన్స్యూమర్ అంటే కస్టమర్ వాటిని రిపేర్ చేసుకోగలరు అన్న రిపేర్ చేసుకునే. ఎగ్జాంపుల్ ఐమాక్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ల్యాప్టాప్స్, యాపిల్ ఐమాక్స్, ఐఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ లో చూసుకుంటే అప్పట్లో మనకు అన్ని పార్ట్స్ ఉండేవి, ఈజీగా రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఎస్ఎస్డి ర్యామ్ ని ప్రాసెసర్ ఇంటిగ్రేట్ చేశారు. అంటే M1 మ్యాక్ లో M1 చిప్ లో ఇంటిగ్రేట్ చేశారు. గ్రాఫిక్స్ ని M1 మ్యాక్ లోనే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇంకా స్టోరేజ్ ని ఎస్ఎస్డి రూపంలో అందులోనే ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇంకా గ్రాఫిక్స్ కార్డు అండ్ ఇంకా బ్యాటరీ అన్ని దానికి కనెక్ట్ చేశారు. చిన్న పార్ట్స్ అన్ని దానికి కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమన్నా ఐమాక్ ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోని అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ సొంతంగా రిపేర్ చేసుకోలేరు దాన్ని. అప్పుడు ఒక్కొక్క పార్ట్ ని తీసి రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్క పార్ట్ లేనే లేదు ఆడ, మొత్తం ప్రాసెసర్ ఇంటిగ్రేట్ చేసి కింద బాక్స్ లా. అప్పుడు ఏం చేస్తారు, మొత్తం ప్రాసెసర్ తీసేయాలి. ప్రాసెసర్ తీసేయాలంటే ప్రాసెసర్ ఏడా దొరకదు, వాళ్ళు తయారు చేస్తున్నట్టు యాపిల్ ఏమన్నా తయారు చేస్తున్నట్టే యాపిల్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. యాపిల్ వాళ్ళు అమ్మరు కాబట్టి మళ్ళీ వాళ్ళకే ఇచ్చి వాళ్ళు రిపేర్ చేసి ఇన్స్టాట్ ఇవ్వాలి. కానీ రైట్ టు రిపేర్ అయితే కరెక్ట్ వర్క్ అవ్వట్లేదు. అండ్ ఇదర్ వే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది రైట్ టు రిపేర్ యాక్ట్. అయితే రైట్ టు రిపేర్ చేసుకునే యాక్ట్. ఏదైనా కొనుక్కుంటే అది మనకు ఓన్ అవుతుందా అనేది మీకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై నేమ్స్ గణేష్, ఫ్యూచర్ ఎంటీవీ తెలుగు. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వన్. పీస్.